స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి వ్యవసాయం సంక్షోభం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయండి. ఐకేఎస్ ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాటర్న్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. కర్నూలు మండల గార్జేపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని రైతులు డిమాండ్. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యాసుపత్రికి 1 లక్ష రూపాయల విలువ గల మెడికల్ విభాగానికి వైద్య పరికరాలు కొనుగోలుకు విరాళం. కర్నూలు జిల్లా 47వ మహాసభల సందర్భంగా నగరంలో టౌన్ మోడల్ కళాశాల నుండి ధర్నా చౌక్ దాకా పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఎస్ఎఫ్ఐ. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ మెడికల్ విభాగంలో కోవిడ్ సమయంలో లక్ష్మీబాయి అనే పేషెంట్కు చేసిన సేవలకు వారి కుమార్తె అయిన ఉషారాణి 1 లక్ష రూపాయలు విలువ గల వైద్య పరికరాలను కొనుగోలు చేసి మెడికల్ విభాగానికి విరాళం చేసినట్లు తెలియజేశారు. ఉషారాణి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆసుపత్రిలో మెడికల్ విభాగం అద్భుతమైన సేవలను అందిస్తోందని, ఎంతో మంది పేదలు మెరుగైన వైద్యులు చేస్తున్న సందర్భంగా వారు తన వంతు సహాయం కింద విరాళం చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో ప్రతిరోజు ఎంతో మంది పేదలు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, మెడికల్ విభాగపు వైద్యులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ దమం శ్రీనివాసులు మరియు ఇతర వైద్యులు తదితరులు పాల్గొన్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి గారు తెలిపారు. Small function that one patient by name Lakshmi Bai, she was treated in our hospital during the COVID time. She is from the Guntakal, and her daughter, who is very much appreciative of the effort of all the doctors. The effort done by the doctors has really convinced the daughter of the demised person. So because after the death of the mother, still she wanted to give some donation, means she must have been convinced thoroughly that the hard work that is done by our PGs and other faculty members of this department. So that point we have to remember this. So usually when the patients, so we are treating so many patients, but they are not coming, they are really raising any donation for the hospital. So that means she has really understood the hard work done by all of us during that difficult times. So she has donated almost 1 lakh rupees, with which department people have bargained very hard with the shop people, so that they can procure some 5 suction apparatus and 8 resuscitation kits and high flow oxygen masks, and also laryngoscopes and other accessories. So these, even though the amount is small, and then we have procured so many things, so these things go in a long way in our day-to-day work. So laryngoscope is an important weapon for any doctor during the crucial time, that is for intubation. Unless you do that, you will not be able to carry out the rest of the procedure. So similarly, when the patient having some throat secretions and other things, these suction apparatus go a long way, so that you will make the airway very clean, so that she can or he can breathe normally. So these are the simple equipment, and which will go a long way in the better care of the patients, and that also really avoid lot of controversy. Suppose when the patient is choking lot of secretions in the throat, when we are searching and trying to get suction apparatus from other departments, so some precious time will be lost. శ్రీ హనుమాన్ కళా సమితి ఆధ్వర్యంలో కర్నూలు నగరం నందలి యునైటెడ్ క్లబ్ నందు ఈరోజు ఉదయం ఆనంద నిలయం భక్తిరస పద్య నాటకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాల్లో ఎన్నికైన శుభ సందర్భంగా దర్శకులు వివి రమణారెడ్డి, మహిళా పాత్రధారి ఎంఆర్ రాధికను శ్రీ హనుమాన్ కళా సమితి అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి, సమన్వయకర్త బైలుపుల సెఫిల్లా, కోశాధికారి వివి రమణాచారి ఘనంగా సన్మానించారు. ఆనంద నిలయం అభినందన కార్యక్రమానికి యునైటెడ్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బలరాం, కోశాధికారి సుధాకర్ గౌడ్, జి అంకయ్య, రంగస్థల దర్శకులు కేవి రెడ్డి పాల్గొని కర్నూలు జిల్లా నుండి రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలకు
ఆనంద నిలయం నాటకం పోటీలలో నిలవడం చాలా ఆనందదాయకమని అన్నారు. దర్శకుడు వివి రమణారెడ్డి చేస్తున్న కృషి చాలా అభినందించదగ్గ విషయమని అన్నారు. కళాకారులు పూర్తి స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లాకు బంగారు నందులు తీసుకురావాలని కోరారు. పౌరాణిక పద్య నాటకాలు రాష్ట్ర స్థాయిలో కర్నూలు జిల్లా నుండి పోటీలో నిలిచి బంగారు నందులు గెలవాలని కర్నూలు టీవీ రెడ్డి, ఎం మనోహర్ బాబు, రంగస్థల సమాజాలు తమ అభినందనలు తెలియజేశారు. కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులు శ్రీ హనుమాన్ కళా సమితి, కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులు పి హనుమంతరావు చౌదరి, బైలుప్పల షఫీయుల్లా, వివి రమణాచారి, రాజశేఖర్, ఎంఆర్ రాధిక, చిన్న కృష్ణ, డి పార్వతమ్మ, శ్రీనివాసులు, కేశవులు, కురువ నాగేష్, కళాప్రియ, తిరుపాలు, మనోహర్ బాబు, కిరణ్, శ్రీనివాసులు, కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు ఆనంద నిలయం పద్య నాటకానికి జిల్లా రంగస్థలం అభినందనలు తెలియజేశారు. సహకారం నుంచి గత 10 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఎంపీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అదేవిధంగా ఇప్పుడు నంది మహిళా కళాకారిణి అక్కగారు ఎంఆర్ రాధిక గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. చేసిన తర్వాత కళాకారులతో ఏకమై కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవాలని హనుమాన్ కళాశాల తరఫున మేము కూడా చేయాలనుకున్నాము. నందమూరి తారక రామారావు గారి ఏకపాత్రమైన పోటీలు కూడా త్వరలోనే నిర్వహిస్తాము. అది కూడా ఇక్కడే ప్లే. మా కమిటీ కార్యదర్శి షఫీవుల్లా గారు ఈ కార్యక్రమాన్ని ఆనంద నిలయం నాటకం అంటే ఆ వెంకటేశ్వర స్వామి మనకు కలియుగ దైవము. ఆ దేవుని నాటకం తీసుకొని ఆనంద నిలయము ఎంతో కష్టపడి యునైటెడ్ క్లబ్ సహకారంతో ఇక్కడ మాకు ఓపెన్ థియేటర్ పడగొట్టినప్పటి నుండి మాకు ఎక్కడ రిహార్సల్ చేసుకొని కూడా ప్లేస్ లేని తరుణంలో యునైటెడ్ క్లబ్ ఆదరించి మమ్మల్ని దగ్గర తీసి రమణారెడ్డి అన్న గారు ఎంతో కష్టపడి కళాకారులతో ఈ నాటకాన్ని ముందు తీసుకెళ్లారు. అది నందికి సెలెక్ట్ అయింది. అదేవిధంగా దేవదేవుని ఆశీర్వాదంతో నందులు కూడా గెలుచుకొని రావాలని మేము ఈరోజు ముందుగా వాళ్ళని అభినందనలు తెలియజేయడం జరిగింది. మా క్లబ్బు మా హనుమాన్ కళా సమితి కార్యదర్శి షఫీవుల్లా, అలాగే కోశాధికారి రమణాచారి సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. కళాకారులము ఎప్పుడు కూడా కళలకు పాటుపడుతూ కళలను బతికించుకుంటూ కళలను ముందుకు తీసుకెళ్దామని అందరం కలిసికట్టుగా ఉందామని కోరుకుంటున్నాను. దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు వెన్నును పాలకులు విరిచారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. శనివారం స్థానిక కార్మిక కర్షక భవన్లో ఏపీ రైతు సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ రైతులను గురించి మాట్లాడే అవకాశం లభించినందుకు తాను ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఎక్కువ శాతం సన్నకారు, చిన్నకారు కౌలు రైతులే వ్యవసాయాన్ని చేస్తున్నారని చెప్పారు. రైతును ఆదుకునేందుకు ప్రభుత్వాల బడ్జెట్లో నిధులు కేటాయించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలా నిధులు ప్రాజెక్టుల్లో నిర్మించకుండా రైతులు వలసలు వెళ్లే విధంగా, రైతుల ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చేస్తున్నారని దుయ్యబట్టారు. అతివృష్టి, అనావృష్టికి తోడుగా రైతుకు పంటలకు పెట్టుబడులు, పండించిన పంటకు గిట్టుబాటు ధర, రవాణా, మార్కెట్ లాంటివి కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇలా ఆదుకోకపోవడం వల్లనే ప్రకృతి వైపరీత్యాల వల్ల సన్న, చిన్నకారు కౌలు రైతులు పెట్టుబడులు పెట్టినవి కూడా రాక పంటలకు చేసిన అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరుగు జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేసేందుకు అందరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల కన్వీనర్ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ 3వ తేదీ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరుగు రాష్ట్ర సదస్సుకు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ అధ్యక్షత వహిస్తారని, ఏఐకే అఖిల భారత ఉపాధ్యక్షులు సి సాగర్, మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభభద్రేశ్వరరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు వి రాంభూపాల్, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డిలు పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఆహ్వాన సంఘం నాయకులు టి నరసింహ పాల్గొన్నారు. ఏవేవో మాట్లాడుతుంటారు, కానీ మన దేశానికి ఎప్పుడో మేము చిన్నప్పుడు విన్నాము, దేశానికి వెన్నెముక రైతు అని. ఆ రైతు వెన్నెముక ఇరచడం జరిగింది ఈ కాలంలో.
అంటే మెయిన్గా మన కంట్రీలో రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మెయిన్గా మార్జినల్ రైతులు అనమాట. అంటే స్మాల్ ల్యాండ్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు, అంటే కౌలు రైతులు అనేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు మన కంట్రీలో. 1 acre 2 acres ఉండేవాళ్ళు ఉంటారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత క్రెడిట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్రెడిట్ ఇచ్చే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్, క్రెడిట్ అవైలబిలిటీ అలాంటివి తక్కువ ఉంటాయి. తర్వాత వీళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వలన క్రాప్ ఇన్సూరెన్స్, గవర్నమెంటల్ స్కీమ్స్ ఏమి ఉన్నాయి వాటి మీద ఐడియా ఉంటుంది. అదొకటి కాకుండా క్లైమేట్ చేంజ్ అనేది సివియర్ ఇంపాక్ట్ ఇస్తుంది రైతు మీద. ఎవరి మీద ఇవ్వకపోయినా ఫస్ట్ ఇంపాక్ట్ రైతు మీద పడుతుంది. ఇంకోటి ఏమంటే బయోడైవర్సిటీ లాస్ అంటారు. సో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క మాటలో జరగబోయే సదస్సుకు సంబంధించి జయప్రదం చేయాలని చెప్పి పత్రికా సమావేశాన్ని మిమ్మల్ని ఆలోచించడం జరిగింది. దాన్ని ప్రధానంగా మాజీ మంత్రివర్యులు వడ్డే సోమనాథ్ గారు, అలాగే ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన అధ్యక్షులైనటువంటి మన ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే కార్యదర్శి అయినటువంటి సాగర్ గారు, అలాగే రాంభూపాల్ గారు తదితర వ్యవసాయ రంగంలో నిరంతరం కృషి చేసి దాదాపు సంవత్సరంన్నర పాటు పోరాటాలు చేసినటువంటి యోధులు కూడా ఈ మహాసభలకు విచ్చేస్తున్న సమయంలో కౌన్సిల్ సమావేశాలకు సదస్సును నిర్వహిస్తున్నాం. మండల ప్రజా పరిషత్ నేను సాధారణ బీమా ఉద్యోగుల ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శిని. అలాగే సాహితీ శ్రవంతి ఆంధ్రప్రదేశ్ వరకు నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ సమావేశాలకు మేము 2 విధాలా తీసుకుంటున్నాం. ఇన్సూరెన్స్ తరఫున మేమేం చేయగలము అన్నది ఒకవైపు అయితే, రైతుల సమస్యలకు సంబంధించి రైతులకు సమస్యలు సృష్టించి దాన్ని కార్పొరేట్ల చేతిలోకి పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మనకు తెలుసు 2 ఏళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఉద్యమాన్ని ఎలా అణిచివేశారు. ఎంత అణిచివేసినా కానీ రైతులు ఒక ఎగిసిపడి, ఒక కెరటంలాగా ఎగిసిపడి దాన్ని విజయవంతం చేశారు, మనకు తెలుసు. అందుకే ఈ సందర్భంగా మేము సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో పాత్రికేయుల కొరకు మాజీ గ్రంథాలయ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి, సుశీల నేత్రాలయం హాస్పిటల్ అధినేత సుధాకర్ రావు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సమాచార శాఖ ఉప సంచాలకులు జయమ్మతో కలిసి మాజీ గ్రంథాలయ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి ప్రారంభించారు. గ్రంథాలయ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ, మానవునికి అన్ని అవయవాల కన్నా నేత్రం ప్రధానమైనదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. అందులో ముఖ్యంగా పాత్రికేయ వృత్తిలో ఉన్నవారు కంప్యూటర్ మరియు సెల్ ఫోన్ ద్వారా ఎక్కువ పని చేస్తుంటారు కాబట్టి త్వరలో దృష్టి లోపాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయని, అందుకే ఈరోజు పాత్రికేయుల కొరకు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సుశీల నేత్రాలయం హాస్పిటల్ అధినేత డాక్టర్ సుధాకర్ రావు కుమార్తె డాక్టర్ నేహ మాట్లాడుతూ, ప్రతి మనిషి 45 సంవత్సరాలు దాటిన అనంతరం కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారిలో అశ్వదృష్టి, దూరదృష్టి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కావున కంటి పరీక్షలు చేయించుకొని కంటి అద్దాలు వాడడం వల్ల కంటిని కాపాడుకోవచ్చునని అన్నారు. కంటి పరీక్షలు చేయించుకోకుండా ఉంటే కన్ను దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, కావున కంటి పరీక్షలు చేయించుకుని కంటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల రామస్వామి, ఆల మధుసూదన్ రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హర్షిత, గుట్ట ఫౌండేషన్ మేనేజర్ చరిత, కోఆర్డినేటర్ దాదాబి, ఎలక్ట్రానిక్, ప్రింట్, ఫోటోగ్రఫీ, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు 45 ఏళ్ళు దాటిన తర్వాత ఒక్కసారి కంటి పెట్టించుకొని ఇలాంటి ప్రమాదాలు లేకుండా మన కంటి సంరక్షణను అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది 45 మీరు నిర్వహిస్తున్నారు. గంగాధర్ రెడ్డి సార్ గారి హెల్ప్తో దీన్ని మేము చేయగలుగుతున్నాం. ఇక్కడ నా పేరు నేహా సుధాకర్. నేను సుశీల నేత్రాలయ నందు విట్రో రెటినా స్పెషలిస్ట్, అంటే కంటి నరాల స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను.
ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా అందరూ 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో వచ్చే కంటి సమస్యలు, వాళ్ళల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ముఖ్యంగా మోస్ట్ కామన్ కంట్లో శుక్లాలు, కంటి పొరలు ఎంతమందికి ఉన్నాయి, చూపు ఎంతవరకు తగ్గిందని చూడడం. రెండవది నీటి కాసుల జబ్బు, అంటే కంట్లో గ్లాకోమా ఏమైనా ఉందా, అంటే అది సైలెంట్ కిల్లర్. మనకి ఏ ప్రాబ్లము ఉండదు, కంట్లో చూపు కూడా తగ్గదు, అయినా కూడా కంటి ఇబ్బంది ఉంటుంది. అలా ఏమన్నా ఉందా అనేది ముఖ్యంగా వాటిని స్క్రీన్ చేయడానికని ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. అందరికీ ఉచితంగా పరీక్షలు చేసి కంట్లో ఏ జబ్బు ఉందని నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కొంతమందికి అద్దాలు అవసరమైన వాళ్ళకి అద్దాలును, కొంతమందికి ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా మన హాస్పిటల్లో చేస్తాము. ఈ ఆపర్చునిటీ మాకు సుశీల నేత్రాలయకి ఇచ్చినందుకు ముఖ్యంగా గంగాధర్ రెడ్డి సార్ వాళ్ళకి మరియు మన అందరు జర్నలిస్టులకు కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నమస్తే. ఈరోజు జర్నలిస్ట్ కోసం మనం గంగాధర్ రెడ్డి గారు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే జర్నలిస్టులకు చాలా అవసరం కళ్ళు, ఎందుకంటే 24 గంటలు పనిచేస్తుంటారు. కంప్యూటర్లు, సెల్ ఫోన్లలో ఈ అర్జెంటుగా చేయాల్సి ఉంటుంది, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, కళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి వైద్య శిబిరాలు చాలా అవసరం. జర్నలిస్టుల కోసం మనం గతంలో కూడా కిమ్స్ హాస్పిటల్ గత 300 సంవత్సరాల క్రితం నుండి మా పొలాలకు దారి ఉండేది. అయితే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా పొలాల మీదుగా 6 లైన్ల రోడ్డును వేయడం ద్వారా మా పొలాలకు మేము వెళ్లడానికి దారి చూపడం లేదు. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కర్నూలు జిల్లా గార్గేపురం గ్రామంలోని రైతులు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతురెడ్డి పోగు జయరాజ్ మాట్లాడుతూ గత 100 సంవత్సరాల నుండి మా భూములకు దారి ఉండేదని, అయితే నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6 లైన్ల రోడ్లను నిర్మించడం కోసం మా పొలాల మీదుగా రోడ్లు వేయడానికి పూనుకున్నారని, అయితే దాదాపు 2000 ఎకరాలు భూములు కలిగిన రైతులు భూమి దున్నడానికి ఎడ్ల బండి రాకపోకల కోసం దారి లేక నష్టపోతున్నారని, కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి గ్రామ రైతుల కోసం ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించే విధంగా కానీ లేదా 4+4 వెడల్పు గల కల్వట్టును నిర్మించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపోగు జయరాజ్, రెడ్డిపోగు దావీద్, రెడ్డిపోగు నవీన్, మహిళా నాయకురాలు రెడ్డిపోగు కళావతి, ఇజ్రాయెల్, సత్యం, సామేలు తదితరులు పాల్గొన్నారు. రైతులము మాకు బ్రిడ్జి కావాలని చెప్పి మేమంతా మా డిమాండ్. ఎందుకనగా ఇది ఈ యొక్క పొలానికి పోవడానికి మాకు బ్రిడ్జి వేయాలి. మాకు దాదాపు అంటే 15,000 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం ఇప్పుడు కాదు, ఇప్పుడు మాకు ముత్తాతల నాటి ఆస్తులు కాబట్టి ఇక్కడ ఒకప్పుడు ఆర్టీసీ వారు కూడా బస్సు నడిపించినారు. అలాంటిది మాకు రోడ్డు లేకుండా గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి మేము దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు రోడ్డు రావాలా, తర్వాత బ్రిడ్జి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కావాలా. కాబట్టి మేమంతా కూడా రైతులమంతా కూడా ఏకమై మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. నా పేరు రెడ్డిపోగు డాక్టర్ జయరాజు. మేమంతా మా రైతులంతా కూడా మేము మాట్లాడుతున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు మా యొక్క మనవిని, మా యొక్క విజ్ఞప్తిని మీరు ఆలకించి మాకు కాల్సి న్యాయం చేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం. కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారికి ఒక అర్జీ ఇచ్చాము. కాబట్టి మీ అధికారులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి వారి ప్రభుత్వానికి కూడా మేము విన్నవిస్తున్నాం. డాక్టర్ రెడ్డిపోగు జయరాజు, గార్గేపురం, కర్నూలు జిల్లా కర్నూలు మండలం గార్గేపురం గ్రామ వాస్తవ్యము. మాకు దాదాపుగా ఈ గార్గేపు పుట్టినప్పటి నుంచి మాకు ఇక్కడ దాదాపు 2000 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు అందరికీ ఇక్కడ పొలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రస్తుతం హైవే కారణంగా మాకు ఈ దారి మూసివేస్తున్నారు. కాబట్టి ఈ దారి మాకు పొలాలకు రస్తా, మేకలకు గొర్రెలు కాల్చుకోవడానికి, అన్నిటికీ మసులు తోలుకోవడానికి, పంట చేతికి వచ్చినప్పుడు తోలుకోవడానికి, వేసుకోవడానికి మాకు ఇక్కడ రస్తా అవసరం సార్ మాకు. కాబట్టి మీరు అధికారులు ఈ యొక్క ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ఉన్నారో కాంట్రాక్ట్ గారిని సంప్రదించి కలెక్టర్ గారు ఎందుకు కొనసాగడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ గవర్నమెంట్ మమ్మల్ని
దృష్టిలో ఉంచుకొని మాకు ఖచ్చితంగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం సార్. మా రైతులలో ఓవర్ బ్రిడ్జి కావాలి, ఓవర్ బ్రిడ్జి కావాలి, ఓవర్ బ్రిడ్జి కావాలి. రైతులమైన మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏమంటే దాదాపుగా ఒక 300 సంవత్సరాల నుంచి మా పొలాలకు వెళ్ళడానికి 2000 ఎకరాల పొలాలకు వెళ్ళడానికి రస్తా మా పొలాలకు 2000 కాబట్టి ఈ రోడ్డును బంద్ చేపించి ఈ హైవే రోడ్డు వేసిన తర్వాత ఇక్కడ నుంచి తిరగొద్దు మీరు, అటు దూరము 1.5 కిలోమీటర్న్నర తర్వాత 2 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. అటు వెళ్ళాలంటే మహిళలు తర్వాత చిన్నపిల్లలు గొర్రెలు కాసుకోవడానికి కానీ పొలానికి వెళ్ళడానికి కానీ ఇబ్బందికరమైన రోడ్డును మాకు చూపించి మాట్లాడుతున్నారు. రోజు రోజుకు పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల ద్వారా ప్రభుత్వ బడుల్లోనూ కాలేజీల్లోనూ చదివే విద్యార్థులకు విద్యను దూరం చేసే నిర్ణయాలు తీసుకుంటుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, మాజీ రాష్ట్ర సహాయక కార్యదర్శి నాయకులు నరసింహ అన్నారు. ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా 47వ మహాసభల సందర్భంగా కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ కళాశాల నుండి ధర్నా చౌక్ దాకా పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీగా నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం ద్వారా 3 దశాబ్దాలుగా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చోటు చేసుకున్నాయని, మన రాష్ట్రంలో 74 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే సుమారు 34 లక్షల మంది ప్రైవేట్ పాఠశాల చదువుతున్నారని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, అదేవిధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆచరణలో ప్రభుత్వ విద్యారంగం, ప్రభుత్వ పాఠశాలలు నష్టపోయే చర్యలు చేపడుతున్నారని అన్నారు. ఈ 2 రోజులు కర్నూలు నగరంలో జరిగే కర్నూలు జిల్లా మహాసభల సందర్భంగా భవిష్యత్ కార్యరచన తయారు చేసుకుని అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుందామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా, జిల్లా ఉపాధ్యక్షులు సాయి, సీను, రవి, సహాయక కార్యదర్శి విజయ్, సంయుక్త జిల్లా కమిటీ సభ్యులు అమర్, మల్లేష్, గౌస్, నగర నాయకులు అబూబ్కర్ తదితరులు పాల్గొన్నారు. నిన్ను నన్ను రమ్మంది ఊరు బాట మనదంది దేశ ఫలిత మనదే. రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ గారు, అలాగే ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ అబ్దుల్లా గారు, అలాగే ఎస్ఎఫ్ఐ నాయకత్వం దాదాపుగా టౌన్ మోడల్ నుండి ర్యాలీగా వచ్చి ఇక్కడ దాకా కేరింతలు కొడుతూ అట్లాగే డిమాండ్ చేస్తూ వచ్చినటువంటి మీకందరికి కూడా ఎస్ఎఫ్ఐ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డియర్ స్టూడెంట్స్, మన కర్నూలు జిల్లా దాదాపుగా ఈ సంవత్సరం మొత్తం కరువు జిల్లాగా ఉంది. కానీ ప్రభుత్వాన్ని గుర్తించలే. ఇంకా మన జిల్లాలో దాదాపు కేవలం 30% మాత్రమే సాగయింది. అంటే దాదాపు 70% పంటలు లేక లేదంటే పంటలు వేయక ఒక కరువు జిల్లాగా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా గుర్తించండి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అట్లాగే ప్రతి విద్యార్థి రేపు అటెండెన్స్ ఆధారంగానో లేదంటే పరీక్ష ఫీజు కట్టాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది పరీక్ష ఫీజును రద్దు చేయండి అని చెప్పి. కరువు జిల్లాగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో విద్యార్థుల తల్లిదండ్రులంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి పరీక్ష ఫీజులు తక్షణమే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ ఎస్ఎఫ్ఐ ఉంది. అట్లాగే కరువు జిల్లాగా ఉన్నటువంటి తల్లిదండ్రులు విద్యార్థులను చదివించాలంటే చాలా భారంగా ఉంది. కాబట్టి కరువు స్కాలర్షిప్ కింద ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఎస్ఎఫ్ఐ చేస్తుంది. ఒక యూనివర్సిటీ ఉంది, కానీ రాష్ట్రంలో అంతంత వెనుకబడ్డ యూనివర్సిటీ అంటే రాయలసీమ యూనివర్సిటీ. రాయలసీమ యూనివర్సిటీలో సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. కానీ రాయలసీమ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించే నాదులు లేడు. కాబట్టి రాయలసీమ యూనివర్సిటీలో సమస్యలు పరిష్కరించాలన్నా, లేదంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కావాలన్నా, లేదంటే సంక్షేమ ఆశలు ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నా ఎస్ఎఫ్ఐ భవిష్యత్తు కార్యక్రమంలో లేదా ఈ జిల్లా మహాసభలో చర్చించి ఆ రకంగా మీ సమస్యల కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం. 2014 ఎన్నికల్లో మనందరికీ అధికారంలోకి వచ్చే ముందు మీ అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, కాబట్టి ఈ దేశాన్ని మారుస్తాను,
మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, చివరికి మన తల్లుల అకౌంట్లో 15 లక్షల రూపాయల నగదుని డబ్బుని వేస్తామని చెప్పాడు. అయా 9 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 9 సంవత్సరాల కాలంలో 8 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చామని ఈ సభ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 18 కోట్ల ఉద్యోగాలు కదా, ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఈ 9 సంవత్సరాల కాలంలో మోడీ హయాంలో ఇవ్వలేదు. ఇవ్వకపోగా ప్రతి సంవత్సరం 69 లక్షల ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఇది మేక్ ఇన్ ఇండియా కాదు, దేశాన్ని మరింత వెనక్కి తీసుకెళ్ళిన ఈరోజు మోడీ ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల కాలంలో చేస్తా ఉంది. కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ భూములు కబ్జా చేస్తే తాట తీస్తామని మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా పేర్కొన్నారు. నేడు శనివారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు యూనివర్సిటీకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 144 ఎకరాలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీని అభివృద్ధి చేయకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మంత్రులు కొందరు వృద్ధుని భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉర్దూ యూనివర్సిటీ భూములు కబ్జా చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. యూనివర్సిటీ భూములు అయితే వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఒక ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన కర్నూలు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉర్దూ యూనివర్సిటీ ఆనాడు మాన్య ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మొత్తంలో కర్నూలు జిల్లా ఉర్దూలో ఎక్కువ ప్రాముఖ్యత పొందింది. ఇక్కడ ఉర్దూ చదివిన వారు, ఉర్దూ భాష మాట్లాడేవారు చాలామంది ఇక్కడ ఉన్నారనేది సదుద్దేశంతో ఆ రోజు అక్కడ ఆ గవర్నమెంట్లో ఉన్న మన డిప్యూటీ సీఎం గారు అయితేమి, మన రాజ్యసభ సభ్యులు వారైనేమి, తర్వాత అందరూ నాయకులు, తర్వాత ముస్లిం సమాజం యొక్క టోటల్ డిమాండ్ పైన ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉర్దూ అనేది ఒక ఓన్లీ ముస్లింకు సంబంధించిన విషయం కాదు. ఉర్దూ భాష అనేది నాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు మంచి ఉర్దూలో కవి, తర్వాత వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించిన భాగారెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా ఉర్దూలో కవి. ఇంకొక ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఉర్దూలో కవి ఉన్నారు. అంటే ఈ భాష ఒక ముస్లింలకు సంబంధించింది కాదు. ఉర్దూ అనేది టోటల్ ఇండియా లెవెల్లో దీన్ని ప్రేమించే వాళ్ళు. మీడియా మిత్రులకు నమస్కారము. నా పేరు జహంగీర్ బాషా, అడ్వకేట్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి మరియు నగర ప్రధాన కార్యదర్శి. మేము ఈరోజు మీడియా సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉర్దూ భాష నిర్వీర్యం అయిపోతుందనే ఒక బాధతో ఉర్దూ విద్యార్థులకు కూడా భవిష్యత్తు ఉండాలని, వారికి కూడా జీవనోపాధి అవకాశాలు మెరుగ్గా ఉండాలి అనే ఒక మంచి సంకల్పంతో రాయలసీమలో ఒక ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి 2016 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపటి వ్యవసాయం సంక్షోభం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయండి. ఐకేఎస్ ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాటర్ ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. కర్నూలు మండల గార్దేపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని రైతులు డిమాండ్. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్య ఆసుపత్రికి 1 లక్ష రూపాయల విలువ గల మెడికల్ విభాగానికి వైద్య పరికరాలు కొనుగోలుకు విరాళం. కర్నూలు జిల్లా 47వ మహాసభల సందర్భంగా నగరంలో టౌన్ మోడల్ కళాశాల నుండి ధర్నా చౌక్ దాకా పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించిన ఎస్ఎఫ్ఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.